పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైన రాశి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మీకు అత్యంత ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాలు అందించడం కోసం, అంటే యాక్యురేట్ ప్రిడిక్షన్స్ మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫలితాలు చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కొంచెం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తద్వారా మీకు ఇంకా మంచి ఫలితాలు అందించడం కోసం మేము ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అలానే మనము చేసేటటువంటి ఫలితాలు, చెప్పేటటువంటి ఫలితాలు 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో దానికి కారణం ఏమైంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మనం 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డే వైజ్గా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటూ చివరిలో అసలు అన్ని రంగాల వారికి పర్టికులర్ ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి వీక్షించండి. ఇక్కడ 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఏదో తెలియనటువంటి బాధ, ఒక రకంగా చెప్పాలంటే ఒంటరితనం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ విదేశీ వ్యవహారాల సమస్య పెరుగుతుంది. ఎవరైతే అబ్రాడ్ వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఊహించినటువంటి తలనొప్పులు మొదలవుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి ఆలస్యం అమృతం విషం అంటారు. ఇక్కడ మీకు నిదానమే ప్రధానం. అంటే తొందర ఈ పర్టికులర్ మధ్యాహ్నం 1:06 మధ్యలో తీసుకునేటటువంటి ఏ నిర్ణయం అయినా సరే ప్రతికూలంగానే మారుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలస్యమే చేయండి. ఇక్కడ మీరు గోమాత సేవ చేయటం కానీ, ఆవు పాలు దానం చేయటం వల్ల కానీ 16వ తేదీ పొద్దున మంచి ఫలితాలు పొందుతారు. ఇక 16వ తేదీ మధ్యాహ్నం 1:06 నుంచి 18వ తేదీ రాత్రి 6:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత అనుకూలమైనటువంటి రోజు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. కారణం ఏమిటంటే ఒక చిన్న శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ శారీరకమైన అలసట ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా శనివారం రోజున నలుపు రంగు వస్త్రాలు దానం చేయటం వలన మీనరాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. అలానే జూన్ 18వ తేదీ రాత్రి 6:41 నుంచి 20వ తేదీ రాత్రి 9:41 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు వ్యాపార వాణిజ్య సంబంధాలు బ్రహ్మాండంగా మెరుగుపడుతూ ఉంటాయి. మీ మాటలతోటే పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కరించుకోగలిగిన శక్తి మీకు కలుగుతూ ఉంటుంది. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే వాదనలు బాగా తగ్గించుకోవాలి అని చెప్పాలి. ఇక్కడ మీకు శుక్రుడి యొక్క స్థితి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ధనయోగం అనేది సూచిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మహాలక్ష్మి అష్టోత్తరం పఠించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. జూన్ 20 రాత్రి 9:41 నుంచి 22వ తేదీ రాత్రి 11:03 వరకు ఉండేటటువంటి సమయంలో ప్రయాణాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మీ యొక్క వాక్ చాతుర్యం వలన అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాలంటే శుక్ర బలం వలన సామాజిక పరమైనటువంటి అభివృద్ధి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయటం వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రాశివారు పొందుతారు. జూన్ 22వ తేదీ రాత్రి 11:03 నుంచి 24వ తేదీ రాత్రి 11:46 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం తల్లి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ఇంటి వాతావరణం, ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితుల మీద కూడా ఎక్కువగా కేర్ తీసుకోండి. కారణం ఏంటంటే మీ రాశికి 4థ స్థానంలో రవి గురు బుధ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొన్ని వ్యవహారాలలో అస్పష్టత కనిపిస్తూ ఉంటుంది. అంటే గృహ విషయాలలో కానీ, ఆస్తుల విషయాల్లో కానీ, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ అస్పష్టత కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం వాటి మీద ఎక్కువగా ఒక కన్ను వేసించాలి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా గురువారం రోజున ఆవు పాలు లేదా పసుపు
ఏదైనా దేవాలయానికి దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 24వ తేదీ రాత్రి 11:46 నుంచి 26వ తేదీ రాత్రి 1:40 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది విద్యార్థులకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. పిల్లల విషయాల్లో శుభవార్తలు వింటారు. బుధుడి యొక్క ప్రభావం శుభత్వం కారణం చేత అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీనరాశి వారికి పంచమ స్థానంలోకి బుధుడు ప్రవేశించినప్పుడు సంసార సంబంధమైనటువంటి విషయాలలో అత్యంత ఇప్పటి వరకు పొందనంత గొప్ప ఆనందాన్ని పొందుతారు. ఇక్కడ మీరు ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం అనేటటువంటి చాలా మంచిది. వీలైతే సంతాన లక్ష్మి పూజ చేయటం వలన గృహంలో సంతానపరంగా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. జూన్ 26వ తేదీ రాత్రి 1:40 నుంచి 29వ తేదీ ఉదయం 6:34 మధ్యలో శత్రువుల మీద విజయయోగం అనేటటువంటిది కలుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మీకు కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల్లో కాన్స్టిపెన్సీ లాంటిది కానీ, లేదా డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలర్జీస్ కానీ, ఇట్లాంటివి రాశి వారికి బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొన్ని లీగల్ ఇష్యూస్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంగళవారం రోజున అంగారక స్తోత్రం పఠించడం వలన శత్రు సమస్యలు తొలగిపోతాయి. అలానే దారిద్ర్య నివారణ దీపం వెలిగించడం కూడా చాలా మంచిది. జూన్ 29వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో భార్యాభర్తల మధ్య సానుకూలత కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో పురోగతి పెరుగుతుంది. కొంత ఆత్మీయుల నుంచి కూడా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని సంబంధాలు బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా ఏ సంబంధాన్ని వదులుకోకుండా సంబంధాలు రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి శుక్రవారం రోజున తులసీదేవి పూజ చేయటం, తులసీమాత పూజ చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. మరి ఓవరాల్గా తీసుకుంటే ఉద్యోగపరంగా వీరికి ఏ విధంగా ఉంటుందంటే జూన్ 24 నుంచి 30వ తేదీ మధ్యలో వృత్తి జీవితం పట్ల అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధ అవసరము. ఉద్యోగంలో పదోన్నతులకు సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. మితంగా మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటే మీనరాశి వారికి 2వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖర్చులు పెరిగినప్పటికీ ఏదో ఒక రూపంలో ధనం అనేది మీ చేతికి అందుతూ ఉంటుంది. జూన్ 20-22 మధ్య మీకు కొన్ని విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే విద్యార్థులకు జూన్ 22 నుంచి 26వ తేదీ మధ్యలో ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. స్పష్టమైనటువంటి అవగాహన అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లియర్ వ్యూతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఏ రంగంలో అయితే మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారో ఆ రంగంలో ఇది మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇక వివాహపరంగా కుటుంబపరంగా కనుక తీసుకుంటే ఖచ్చితంగా జూన్ 29-30వ తేదీ మధ్యలో జీవిత భాగస్వామితో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతికూలమైన ఫలితాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా తీసుకుంటే జూన్ 26 నుంచి జూన్ 28వ తేదీ మధ్యలో ఫీవర్స్ కానీ జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాయామం చేయడం కానీ, కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకోవటం కానీ ఇవి చాలా మంచిది. ఇవి ఈ మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.